ఉదయం 8:40 మార్గశిర సాంప్రదాయబద్ధంగా ప్రారంభమవుతాయి. రాజకీయ అధికార ప్రముఖులు భాగస్వామ్యమవుతున్నారని చెప్పారు. వచ్చే నెల 7న సాయంత్రం 6:30 నుంచి వేద సభ, అర్చక సదస్సు, అలాగే 13న సాయంత్రం 4 గంటల నుంచి రథయాత్ర ప్రారంభమవుతాయని చెప్పారు. డిసెంబర్ 18న మహా అన్నదానం, సాయంత్రం 4 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం జరుగుతాయని తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరలించాలని కోరారు. వచ్చే నెల అంటే డిసెంబర్ 19 వరకు మార్గశిర మాసోత్సవాలు జరుగుతాయండి. అందులో 4 గురువారాలు మనకి చాలా ముఖ్యమైనవి. అవి 27, 11, 4, 12, 11, 12, 18, 12. ఈ 4 గురువారాలు మనకి తెలిసిందే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. ఆ రోజుల్లో కొత్త రోజుల్లో కన్నా ఎక్కువగా రష్ ఉంటుంది. మనం మామూలు రోజుల కన్నా ఎక్కువగా అరేంజ్మెంట్స్ అవి చేస్తాం. 7, 12 ఆదివారం ఏమో అర్చక సభ, చతుర్వేద సభ జరుగుతుంది. 16, 12 నాద నీరాజనం జరుగుతుంది. తర్వాత మహా అన్నదాన ప్రసాద వితరణ ఆఖరి గురువారం 18, 12 అదే రోజు సహస్రఘటాభిషేకం జరుగుతుంది. పంచామృతాభిషేకాలు 18, 12, 25 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు. ఆ తర్వాత రథయాత్ర 13, 12, శాంతి హోమం 20, 12, సహస్ర దీపాలంకరణ 11, 19, 12. ఇవి బ్రీఫ్గా మనకి ఈవెంట్స్ జరిగే రోజులు అన్నమాట. అన్ని వీలున్నంత వరకు భక్తులకి ఎక్కువ సమయం కేటాయించాలి అనే ఉద్దేశంతో మనం ఈ టైమింగ్స్ కొంచెం మార్పు చేయటమైంది. ఇది అందరూ గమనించగలరు. తర్వాత మహానదానం ఉంటుంది ఆఖరి గురువారం. అలానే కిందటి సంవత్సరం ఎలా జరిగిందో ఈ సంవత్సరము అలాగే జరుగుతుంది. డిఎస్ రాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ్ స్టేడియంలో నిర్వహించే అండర్-19 క్రికెట్ పోటీలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు. ఈ అండర్-19 క్రికెట్ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ క్రీడాకారులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ క్రీడలకు అనువైన క్రీడా మైదానం విజయనగరంలో ఉన్నాయన్నారు. ప్రస్తుత గోవా గవర్నర్ పుష్పాటి అశోక్ గజపతిరాజు ముందు చూపుతో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ సుమారు 70 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో అన్ని క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ విజయ్ స్టేడియంను ఏర్పాటు చేశారని అన్నారు. క్రికెట్పై ఆయనకు ఉన్న మక్కువ ఈ క్రీడా మైదానానికి క్రికెట్ క్రీడాకారు పేరు పెట్టారన్నారు. ఈ అండర్-19 పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎవరిని గుర్తించుకుంటూ వారు చేశారు, అలాగే గర్భిణీలో ప్రెసిడెంట్ చేశారు. వారు ఎవరిని గుర్తించుకుంటూ ఇది 3 lakhs అనేది స్పాన్సర్ చేశారు. అయితే మీరందరూ ఈరోజు ఆడుకోవడానికి అవకాశం వారి వల్ల వచ్చిందనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ అద్భుతంగా ఆడి లెవెల్లోకి వచ్చారు. అలాగే మీకు మంచి అవకాశం వచ్చింది. మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో మీ విధంగానే కంటిన్యూ అవుతూ మీరు మంచి లెవెల్లోకి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు కూడా ఈ క్రికెట్ పట్ల చాలా ఆసక్తి పెరిగింది. మనం చూస్తున్నాం. మన దేశం, ప్రపంచం అంతా కూడా ఈ ఫీవర్ ఎక్కువ ఉంది, క్రికెట్ ఫీవర్. దాంట్లో భాగంగా ఈరోజు యువకులు చాలా ఉత్సాహంతో, ఎందుకంటే క్రీడల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే సమాజం మనం మంచి దారిలో పోవాలనుకున్నప్పుడు ప్రతి యువకుడు కూడా క్రీడ పట్ల ఆసక్తి కలగాలి. దాంతోపాటు సమాజం పట్ల కూడా ఆసక్తి కలిగించడానికి ఒక దోహదపడుతుంది తెలియజేసుకుంటూ ఈరోజు ఈ టోర్నమెంటు విజయవంతం అవుతుంది. భవిష్యత్తులో కూడా విద్యుత్ స్టేడియం ఇక్కడ మనం అనుకున్నాం, మనం ఉత్తరాంధ్ర సంబంధించిన టోర్నమెంట్ పెట్టాలని. దానికి సంబంధించిన కూడా నిర్వాహకులకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే మంత్రి గారు, మేము, మా ఎమ్మెల్యే గారు అశోక్ గజపతిరాజు గారు వారి సహాయ సహకారాలతో మేమందరం కూడా ఉత్తరాంధ్ర టోర్నమెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే మేము దీన్ని ఏర్పాటు చేస్తామని గతంలో మేము డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడంతా ఎగ్జామ్స్ పిల్లలందరూ కూడా అయిపోయిన తర్వాత ఏ టైంలో పెడితే బాగుంటుందో అవన్నీ కూడా మాట్లాడి త్వరలోనే ఏర్పాటు చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం. క్రికెట్ ఒక మంచి ఇంటర్నేషనల్ స్పోర్ట్ అవుతుంది. ప్రధానంగా దేశం అంతా కూడా పెద్ద ఆదరణ పొందినటువంటి ఈ స్పోర్ట్ని ఒక 50 సంవత్సరాల క్రితమే ఆయన ప్రమోట్ చేయడం, ఫ్యామిలీస్ ప్రమోట్ చేయడం ఒక మంచి విషయాన్ని నేను భావిస్తున్నాను. మరి ఈరోజు ఈ స్టేడియంలో
డిఎస్ రాజు గారు ఎవరైతే గడివిడిలో రాజు గారు గతంలో ఈ క్రికెట్ స్టేడియం డెవలప్ చేస్తున్నప్పుడు ఆయన కూడా ప్రధానమైనటువంటి సూత్రధారులు. ఆయన గడివిడిలో ఉంటూ ఈ స్టేడియంలో కూడా మంచి చెడ్డలు చూసుకోవడం జరిగింది. ఆయన పేరు మీద ఆయన మనవడు శిరీష్ ఈ కమిటీలో ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలో ఒక మెంబర్. ఆయన రూరల్ క్రికెట్ డెవలప్ చేయడానికి జిల్లా మొత్తం మీద ఒక 14 టీములు పిలిపించి 14 టీముల్లో టోర్నమెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి విషయం. ఎందుకంటే సుమారు ఒక 3 lakhs క్యాష్ ప్రైజ్ పెట్టి ఒక మంచి స్పోర్టివ్ స్పిరిట్తో ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయడం, ఒక వరల్డ్ క్లాస్ గ్రౌండ్లో అది కూడా కండక్ట్ చేయడం మంచి విషయాన్ని నేను భావిస్తూ మరి ఈరోజు నేను కూడా వచ్చి దాన్ని ఇనాగరేట్ రావడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఇక జీవితం అయిపోయిందనుకున్న 54 ఏళ్ల రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను కేర్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించి పునర్జన్మని ఇచ్చారు. ఆ వివరాలను ఆరిలోవ హెల్త్ సిటీ కేర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్డియాక్ సర్జరీ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ విజయ్, డాక్టర్ కిరణ్లు వెల్లడించారు. గుండె మార్పిడి అనేది ఆధునిక వైద్యంలో చాలా క్లిష్టమైన, అత్యంత జాగ్రత్త అవసరమైన శస్త్రచికిత్స అని పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన చికిత్సను విజయవంతంగా నిర్వహించి పేషెంట్ పాత్రకు పునర్జన్మ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు, ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్లు మాట్లాడారు. అవయదానం ఆవశ్యకత, గ్రీన్ కారిడార్ ప్రక్రియల గురించి వివరించారు. పేషెంట్ పాత్ర, వారి కుటుంబ సభ్యులు, కేర్ వైద్య బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ కానటువంటి హాస్పిటల్లో రిజిస్టర్ కానటువంటి సర్జన్స్ ద్వారా వారు చేసేటటువంటి సర్జరీస్, సో దీనికి జీవనదానికి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మీడియా మిత్రులందరూ దీన్ని గ్రహించాలి. దిస్ ఈజ్ నాట్ ద స్కామ్ సంథింగ్ హ్యాపెండ్. దిస్ ఈజ్ ఓన్లీ ద ఇల్లీగల్ సర్జరీస్ డన్ బై ద వన్ ఇండివిజువల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు 24 నుంచి 27,000 యాక్సిడెంట్స్ దాదాపుగా జరుగుతున్నాయి. దానిలో దాదాపుగా 6,000 నుంచి 7,000 వరకు హాస్పిటల్కి చేరుకోవడం జరుగుతుంది. మిగతా అందరు స్పాట్ డెడ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎప్పుడైతే స్పాట్ డెడ్ అవుతారో వాళ్ళు ఎటువంటిది పనికిరారండి. సో వాళ్ళ ఆర్గాన్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైతే హాస్పిటల్కి రీచ్ అవుతారో ఓన్లీ హెడ్ ఇంజరీ వరకు అయి మాత్రమే వాళ్ళు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పినప్పుడు ఇది బ్రెయిన్ డెడ్ లాగా ఉంది, పల్స్, బీపీ, హార్ట్ ఇంకా కొట్టుకుంటుంది, అవి ఇంకా కొన్ని గంటలు కొట్టుకుంటాయి, బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిపోయింది అని చెప్పినప్పుడు పేషెంట్ యొక్క బంధువులు చాలా ట్రామాలో ఉంటారు. వాళ్ళకి ఈ విషయాలన్నీ ముందే తెలిసి ఉన్నప్పుడు మాత్రమే ఆ టైంలో రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక గుండె దానం చేయడానికి ఒకళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అది జీవనదానం ద్వారా తెలుస్తుంది. తెలిసిన వెంటనే మన పేషెంట్కి అది కంపాటబుల్గా కాదని తెలుసుకుంటాం అనమాట. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయండి. రక్త పరీక్ష దగ్గర నుంచి మనం బ్లడ్ గ్రూపింగ్ దగ్గర నుంచి చాలా పరీక్షలు ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత మనం ఆ గుండె మన పేషెంట్ సరిపోతుందని నిర్ధారించుకుంటాం. ఒక్కసారి నిర్ధారించుకున్న తర్వాత ద ఎంటైర్ ఎక్సర్సైజ్ స్టార్ట్స్. ఇక్కడి నుంచి అంతా కూడా ఇట్స్ ఎ బిగ్ లాజిస్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ కైండ్ ఆఫ్ లాజిస్టికల్ నైట్ మేర్ కూడా వాళ్ళకి. ఎందువల్లంటే చాలా ఫాస్ట్గా జరగాలి ఇక్కడి నుంచి కూడా. సో ఒకసారి మళ్ళీ వెంటనే మేము పేషెంట్తో మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ మన పేషెంట్ చంద్రశేఖర్ పాత్రలని ఆయన పేరు, 54 సంవత్సరాలు ఆయనకి. ఆయన మా దగ్గర ఆల్రెడీ చూపించుకోవడం జరిగింది. 3 నెలల నుంచి మా దగ్గర ఉన్నారు. సో ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ అంటాం అనమాట. ఆల్మోస్ట్ చివరి దశ అది. ఆయన బేసిక్ కోర్స్ కూడా చేసుకోలేరు. బేసిక్ కోర్స్ అంటే కనీసం ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి స్నానం చేసినా సరే, బట్టలు మార్చుకున్నా సరే, చిన్న చిన్న వాటికి కూడా వాడికి ఆయన ఆయాసం వచ్చేస్తుంది. Wherever traffic road accidents happen, likewise previously on receipt of the information that heart is being transported from the Visakhapatnam city to airport and for lifting of the various hospitals in the country, we have provided to green channel corridor to the vehicle and ensure the hassle-free movement of the traffic to shifting the organs. Like and Visakhapatnam city. CII భాగస్వామ్య
భాగస్వామి సదస్సు ముగింపు సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు కార్మికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదంబ సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు వ్యాఖ్యలకు మద్దతుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తుందన్నారు. ప్లాంట్ అభివృద్ధి కోసం కేంద్రం 14,440 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో 2,600 కోట్లు ఇచ్చామని గొప్పలు చెబుతున్నారని, ఆ నిధులు ఎందుకోసం ఖర్చు చేశారో చెప్పాలని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉత్పత్తితో కూడిన జీతం చెల్లిస్తామని, విడుదల చేసిన ఆర్డీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు గారు మొన్న విశాఖపట్నం పారిశ్రామిక సమ్మిట్ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంటు కార్మికుల్ని అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. సహజంగానే ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. వీరి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒక మంచి కుక్కని చంపేయాలంటే దాని పిచ్చి కుక్కని పేరు పెట్టాలంట, అలా అయితే తలవరాయే చంపేస్తారు. ఆ విధంగా చంద్రబాబు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పినది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. మేము కేంద్రంతో మాట్లాడి 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ సాధించాం. మేము 2,600 కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చాం వాటర్ ట్యాక్స్ రూపంలోనూ. కాబట్టి మేము చేసేసాం. పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగులు బాధ్యతగా లేరు, వాళ్ళు పనిచేయడం లేదు, పడుకుంటున్నారని చెప్పని వ్యాఖ్యలు చేశారు. మేము సీఎం గారిని పల్లాని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ 11,440 కోట్లు కానీ, ఈ 2,600 కోట్ల రూపాయలు కానీ, ఈ నిధులు ఎవరి చేతిలో పోతున్నాయి? ఒక పరిశ్రమ లాభాలు పట్టాలని చెప్పనంటే నువ్వు ప్యాకేజీ ప్రకటించో, ఆ ప్యాకేజీ నిధుల్ని ముడిసరుకు కోసం వినియోగించాలి, కొత్త యంత్రాలు పెట్టడం కోసం వినియోగించాలి, పాత యంత్రాల మరమ్మతుల కోసం వినియోగించాలి, కార్మికుల జీతభత్యాల కోసం వినియోగించాలి. ఈ విధంగా ఉత్పత్తికి అవసరమైనటువంటి అంశాలకి ఈ నిధులు ఉపయోగించాలి. కానీ వీటికి ఏమైనా సరే ముఖ్యమంత్రి అడుగుతున్నాం, ₹1 అయినా సరే వీటి కోసం వినియోగించాలి మీరు అడుగుతున్నాం. మేము పల్లాని అడుగుతున్నాం, ₹1 దీనికోసం వినియోగించారా? లేదే. దేనికోసం వినియోగించారు మీరు? జిఎస్టీ పేరు మీద కేంద్రం దాదాపు 500 కోట్లు అక్కిలిపోయింది. బ్యాంక్ అప్పులు, పాత అప్పుల పేరు మీద దాదాపు 9,600 కోట్లు పట్టుకుపోయారు. ఎంప్లాయీస్ ఉద్యోగం తీసేయడం కోసం మీరు నిధులు వెచ్చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ అసెస్మెంట్ టెస్ట్ రిజల్ట్ను ICAI విడుదల చేసింది. అన్నే వెంకటరమ్య ఆల్ ఇండియా మొదటి ర్యాంకు సొంతం చేసుకుంది. జిల్లాలో గత కొన్నేళ్లుగా ప్రముఖ ఆడిటర్గా రమ్య వ్యవహరిస్తున్నారు. రమ్య ఉత్తీర్ణతపై జిల్లా ఆడిటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాలను చేరువ కావడానికి అహర్నిశలు శ్రమించాలన్నారు. మారుతున్న కాలానుగుణంగా ఆడిట్ విభాగంలో యువత అప్డేట్ అవ్వాలన్నారు. తనకు ఇంత విజయం వచ్చినందుకు ఆనందంగా ఉందని, తన కుటుంబ సభ్యుల సహకారంతో ఇంతటి విజయాన్ని తన సొంతమైందని ఆమె అభిప్రాయపడ్డారు. పేరు రమ్య అండి. నేను చార్టెడ్ అకౌంటెంట్ని. మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు మా చార్టెడ్ అకౌంటెంట్స్ యొక్క స్కిల్ అండ్ నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి మాకు రకరకాలుగా వివిధ రకాలుగా మాకు కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు, సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇంట్రడ్యూస్ చేసిన ఒక కోర్సు ఈ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్. ఈ కోర్సు మొన్న రీసెంట్గా November 8న జరిగిన పరీక్షల్లో నేను ఉత్తీర్ణురాలయ్యాను. దాంతోపాటుగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకోగలిగాను. దీనికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు దీనివల్ల. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అన్నది ఒక పెద్ద బోతన్లాగా చూస్తారండి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళంతా. కాకపోతే ఏదైనా కానీ ఫస్ట్ మనం ఆసక్తితో అడుగేయాలి. చేయాలి అంటే ఫస్ట్ ఆసక్తి ఉండాలి దాని మీద. దాంతోపాటుగా శ్రద్ధ, ఓపిక, బలం, ధైర్యం ఉండాలి. ఇవి ఉంటే ఎవరు ఏ పనైనా సాధించగలరు. అది CA అయినా, సివిల్స్ అయినా, ఆర్ ఎనీ అదర్ టఫెస్ట్ కోర్స్ అయినా కానీ. ప్రజెంట్ ఒక చిన్న బిజినెస్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఫస్ట్ ఏ ట్రాన్సాక్షన్ అయినా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, వాట్ ఎవర్, ప్రతిదాన్ని కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు. దీని ద్వారా మా ఆడిటింగ్ సబ్జెక్ట్ అన్నది మాన్యువల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి మేము కూడా ఆడిట్ ప్లానింగ్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ కానివ్వండి, అంతా మేము కూడా కంప్యూటరైజ్ చేయాల్సి వస్తుంది. దీనికోసం మా ICAI వారు ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్ అనే ఒక స్పెషలైజేషన్ కోర్స్ రూపొందించి ఈ కోర్స్ ద్వారా
ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ఒక ఆడిటర్ ఎట్లా తన ఆడిట్ని ప్లాన్ చేసుకోవాలి, తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎటువంటి రిస్కులు ఉంటాయి, ఆ రిస్కుల్ని ఎలా ఛాలెంజ్తో ఎలా మిటిగేట్ చేసుకోవాలి ఆడిట్లో అన్నది ఈ కోర్స్ ద్వారా మాకు అందించారండి. తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగుదండు చేపట్టిన టిట్టిబా సత్యాగ్రహం 10వ రోజుకు కొనసాగింది. జీవీఎంసీ గాంధీ పార్కులో తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షులు పరవస్తు ఫణిశయన సూరి చేపట్టిన ఈ నిరవధిక నిరాహార దీక్షకు భాషాభిమానులు, సాహితీవేత్తలు, కవులు, కళాకారుల నుంచి మద్దతు లభిస్తుంది. అందులో భాగంగా 10వ రోజు దీక్షకు విశాఖ గాయని గాయకుల సంఘం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా ఫణిశయన సూరి మాట్లాడారు. 10 రోజులుగా సత్యాగ్రహం చేస్తున్న పాలకుల నుంచి కనీస స్పందన లేకపోవడం బాధ కలిగిస్తుందన్నారు. యుద్ధ ప్రాతిపదికన తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని, ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని డిమాండ్ చేశారు. మన తెలుగు భాష రక్షణ కోసం తెలుగుదండు ఆధ్వర్యంలో సంకల్పించిన టిట్టిబ సత్యాగ్రహానికి ఇది 10వ రోజు. 10 రోజులుగా మనం ఈ వేదిక నుండి నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వంలో అయితే ఇసుమంత కూడా ఇంకా కదిలికలేదు అనేది మా సందేహం. ఏవైనా అంతర్గత చర్చ జరుగుతున్నాయేమో తెలియదు. మెల్లమెల్లగా కవులు, కళాకారులు, భాషాభిమానులు ఈ నిరసన దీక్షకు మద్దతు తెలపడానికి సిద్ధమవుతూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కవులు, కళాకారులు, ఈ కళా సంస్థలు, సాహితీ సంస్థలు మన ఈ నిరసన దీక్షకు, ఈ టిట్టిబ సత్యాగ్రహానికి మద్దతు తెలపడానికి సిద్ధమవుతూ ఉన్నారు. నిన్నటి నుండి మనం కార్యక్రమాన్ని కూడా ఉధృతం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈరోజు మన విశాఖ నగర సంగీత కళాకారులందరూ కూడా మద్దతు తెలపడానికి ఈ వేదిక మీదకు రాబోతున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వానికి మనం 3 విన్నపాలు చేస్తూ ఉన్నాం. ఈ 10 రోజుల నుంచి కూడా అధికార భాషా సంఘాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని, మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ బడైనా పైసల బడైనా ఖచ్చితంగా ప్రాథమిక విద్యా బోధన మాతృభాష మన తెలుగు భాషలోనే జరగాలని, గత ప్రభుత్వము సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసినటువంటి మాతృభాషే న్యాయమనే మన హైకోర్టు తీర్పును, ఆ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకోవాలని మనం ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వం మన విన్నపాలు మన్నిస్తుందనే ఆశతోనే మనం ఉన్నాం. లేదు అంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. వరల్డ్ COPD డే సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పల్మనాలజీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్బో పద్మజ హాజరై ర్యాలీని ప్రారంభించారు. స్మోకింగ్ చేయడం వల్ల అనారోగ్య పాలవుతారని, స్మోకింగ్ చేసినప్పుడు అక్కడ విడుదలైన పొగ ద్వారా పక్కన ఉన్న వారికి కూడా ప్రభావం కలుగుతుందన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. COPD రోగులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ KSS సరోజినీదేవి, డాక్టర్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా COPD అనేది స్మోకింగ్ వల్ల వస్తుందండి. స్మోకింగ్ చేసే వాళ్ళకి వస్తుంది. అది ఇంతకుముందు ఒక 2021 వరకు స్మోకింగ్ వల్ల వచ్చేదనేది ఒక బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే నాన్ స్మోకర్ COPD బాగా అధికంగా ఇప్పుడు పెరిగింది. ఎందుకంటే నాన్ స్మోకర్ COPD అంటే స్మోకింగ్ చేసే వాళ్ళే కాకుండా స్మోకింగ్ చేసిన పక్క ఉన్న వారికి కూడా అది ఎక్కువగా వస్తుంది. అంటే స్మోకర్స్ వర్సెస్ నాన్ స్మోకర్స్ రేషియో ఇప్పుడు పెరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఈ నాన్ స్మోకర్స్ COPD పెరగడానికి కారణాలు ఇంకోటి ఏంటంటే బయోమాస్ ఆఫ్ ఎక్స్పోజర్. మనం ఇప్పటికే కొంతమంది కట్టెల పొయ్యి వాడకం ఇంకా ఆపలేదు. కట్టెల పొయ్యి వాడకము, అదేవిధంగా వాహనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎయిర్ పొల్యూషను, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరగటము, వీటన్నిటి వల్ల మనకి నాన్ స్మోకర్ COPD పెరిగింది. ఆయాసపడే వాళ్ళు వెంటనే మన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వస్తే వాళ్ళకి PFT స్పైరోమెట్రీ, ఆ స్పైరోమెట్రీ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. దాని ద్వారా మనం వ్యాధిని నిర్ధారణ చేసి దాని తగ్గట్టుగా సివియారిటీ బట్టి మనం ఇన్హేలర్స్ ఇస్తాము, అదేవిధంగా నెబులేషన్ పెడతాము, అండ్ దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సెపరేట్గా ICU ఉంది, వెంటిలేటర్స్ ఉన్నాయి, అన్ని రకాల సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే స్మోకింగ్ వల్ల మీరే కాదు మీ పక్క వాళ్ళని కూడా మీరు హాని చేస్తున్నారు. కాబట్టి ముందు దాన్ని మనము కంప్లీట్గా స్మోకింగ్ని ఆపేద్దాం. ఒకవేళ స్మోకింగ్ మీరు ఆపలేకపోతుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అని దానికి సంబంధించిన గమ్స్, ప్యాచెస్ అవన్నీ మేము ఇస్తాము. అదేవిధంగా దానివల్ల మీరు ఆపలేకపోతే దానికి రిహాబిలిటేషన్ కింద డీఅడిక్షన్ సెంటర్స్ మాకు సైకాట్రీ డిపార్ట్మెంట్కి స్ట్రాంగ్గా ఉంది. అక్కడ కూడా ఆ విత్డ్రాల్ సిమ్టమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మెడికేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. COPD డే
క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. దీన్ని ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ టు క్రియేట్. ప్రీవియస్లీ 40 years కంటే స్మోకింగ్ వలన వచ్చేది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు 25 సంవత్సరాలకు కూడా బికాస్ ఆఫ్ ప్యాసివ్ స్మోకింగ్ అండ్ ఎయిర్ పొల్యూషన్ వలన ఇప్పుడు మెనీ కేసెస్ ఆర్ బీయింగ్ డయాగ్నోస్డ్. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయనగరంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ సంతోష్ గారు ఈజ్ యాక్టివ్లీ ట్రీటింగ్ అండ్ కౌన్సిలింగ్ పేషెంట్స్. మన దగ్గర సదుపాయాలు ఏంటంటే ఈ సిఓపిడి పేషెంట్స్కి స్మోకింగ్ సెసేషన్స్ గాను మనం డిఅడిక్షన్ సెంటర్కి పంపించి నికోటిన్ గమ్స్ ప్యాచెస్ అవి ఇవ్వటము. అలా కాకుండా క్రానిక్ కాఫ్ అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉంటే వాళ్ళకేమో ట్రీట్మెంట్ ఇస్తూ నెబులైజర్స్, అలాగే మనకి ఇన్హేలర్స్ ఎలా వాడటము, మనకి ఇంకా అడ్వాన్స్డ్గా వాళ్ళకి డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యి ప్రాబ్లం అయితే వెంటిలేటర్స్, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉంది. అది కూడా సక్సెస్ఫుల్గా బాగా చక్కగా నడుపుతున్నారు ఆయన. వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులముల సహకార ఆర్థిక సంఘం తాడేపల్లి అమరావతి వారి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలోని సఫాయి కర్మచారి వృత్తిలో ఉన్న నిరుద్యోగ యువతకు ఎన్ఎస్కేఎఫ్డిసి పథకంలో 3 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనములకు సబ్సిడీపై మంజూరు చేయటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ కార్యదర్శి సంచాలకులు డి వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనంకు యూనిట్ విలువ 31,67,326 రూపాయలు. ఇందులో సబ్సిడీ 14,16,831 ఉంటుందని అన్నారు. ఎన్ఎస్కేఎఫ్డిసి రుణము 17,50,495 రూపాయలు నిర్ణయించడమైందని చెప్పారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పథకం విలువల్లో సబ్సిడీ పోను మిగిలిన రుణం 6% వడ్డీతో 72 నెలసరి వాయిదాలతో ఒక్కొక్క వాయిదాకు 33,064 రూపాయల చొప్పున క్రమం తప్పకుండా ఈ కార్యాలయానికి చెల్లించవలసి ఉంటుందన్నారు. మూడు డీస్లడ్జింగ్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. అవి ఆ 3 కూడా ఎవరైనా సరే నిరుద్యోగ షెడ్యూల్ కులాలకు సంబంధించి యువకులు ఎవరున్నా సరే, యువతి యువకులు ఎవరున్నా సరే వారు అప్లై చేసుకుంటే తప్పనిసరిగా మేము ఆ వెహికల్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ వెహికల్స్ తీసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళకి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయి ఉండాలి. అలాగే సఫాయి కర్మచారి సర్టిఫికెట్ కూడా వాళ్ళకి ఉండాలి. ఈ విధంగా ఒక 5 గ్రూప్ సభ్యులతో కలిసి ఒక వెహికల్ ఇవ్వటం జరుగుతుంది. 5 ఫామ్ అవ్వాలి గ్రూప్గాను. ఆ 5 గ్రూపుగా ఉంటే వాళ్ళకి ఈ వెహికల్ ఇవ్వటం జరుగుతుంది. వెహికల్కి సంబంధించి కాస్ట్ 31,67,326 రూపాయలు ఒరిజినల్గా వెహికల్కి సంబంధించినటువంటి కాస్ట్ అది. అయితే ఇందులో 14,16,831 రూపాయలు సబ్సిడీగా ఇస్తుంది పూర్తిగాను. 17,50,000 ఉంటుంది. అది ఒరిజినల్గా కట్టాల్సి ఉంటుంది. ఆ కట్టాల్సింది కూడా ఒకేసారి మనం కట్టాల్సిన అవసరం లేదు. 72 వాయిదాలు ఇస్తాం. ఎంత పడుతుందంటే 33,064 రూపాయలు పడుతుంది కట్టాల్సింది. వీళ్ళు అది వాడుకోవచ్చు, చక్కగాను వ్యాపారం చేసుకోవచ్చు. దాని ప్రకారంగా నెల ఆ 33,000 మాత్రం వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఏదైతే ఈ 17 లక్షలు ఉందో దానికే సబ్సిడీ పోను కూడా ఎవరైనా సరే ఉంటే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించి ఏవైతే మనకి క్వాలిఫికేషన్స్ పెద్దగా అవసరం లేదు మాకు. ఓన్లీ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అయి ఉండాలి, లైసెన్స్ ఉండాలి. అట్లాగే సఫాయి కర్మచారి సర్టిఫికేట్ అది ఉండాలి. వాళ్ళకి ఉంటే సరిపోతుంది. దీని ప్రకారంగా ఎవరైనా సరే ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే కావాలి. బాలకృష్ణ సంయుక్త జంటగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెత్తున్న చిత్రం అఖండ 2 ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియాగా వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ ఇప్పటికే ప్రారంభించిన మేకర్స్ జగదాంబ థియేటర్లో జాజికాయ మాస్ బీట్ సాంగ్ను గ్రాండ్గా విడుదల చేశారు. ఈ వేడుకల్లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త మేనన్, నిర్మాత గోపి ఆచంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రం విశేషాలను వారు మీడియాకు వెల్లడించారు. వచ్చే నెల 5న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
కానీ అన్ని ఉపయోగపడేందుకు నాలుగు డిజైన్ చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, డిఓ కాంగ్రెస్ గారు, సంతోష్ గారు, అలాగే మా బాలు మాస్టర్, డాన్స్ మాస్టర్ బాలు మాస్టర్ గారు, వీళ్ళందరూ ఉపయోగపడే ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కోఆర్డినేషన్తో వర్క్ చేశారు. ఈ సాంగ్ వచ్చినప్పుడు సినిమాలో ఒక్క 4 minutes థియేటర్ మొత్తం విభూతిలో అయిపోతుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వైజాగ్తో మాకు అవినాభావ సంబంధం ఉంది. రావడమే లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకొని, పండితుల ఆశీస్సులు కూడా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ముంబైలో కూడా సిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు తీసుకొని అందరి సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈరోజు ఆమె అధ్యక్షున నగరపాలకుల సంస్థ సమావేశ మందిరంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. మొత్తం 32 అంశాలను పొందుపరచగా అన్నిటికీ సభ్యులు ఆమోదం తెలిపారు. పలు విషయాలపై చర్చించారు. అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సమన్వయంతో నగరాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేయాలన్నారు. మిగిలి ఉన్న అభివృద్ధి పనులు సత్వరమే పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. నిబంధనల ప్రకారం అధికారులు నడుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, కమిషనర్ పల్లి నల్లనయ్య, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, స్టాండింగ్ కమిటీ సభ్యులు అల్లు చాణక్య, జీవి రంగారావు, సుంకర నారాయణ స్వామి, రేఖాన రూపాదేవి, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సబ్జెక్టులను పొందుపరచడం అన్నిటి కూడా సభ్యులు ఆమోదం పలికారు. అలాగే విజయనగరాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో నడిపించాలని అధికారులు ఆదేశించడం అలాగే అందరి సహాయ సహకారాలతో విజయనగరాన్ని అభివృద్ధి పదం నడిపించాలని కోరుకుంటూ నాకు అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుపల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ను సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కె లోక్నాథం ఖండించారు. జగదాంబ సమీప సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందడం బాధాకరమన్నారు. శాంతి చర్చల ద్వారా సామరస్యపూర్వక వాతావరణం నెలకొనేలా పాలకులు చర్యలు చేపట్టాలా తప్ప మావోయిస్టుల నేతలను నిర్బంధించి ఇలా ఎన్కౌంటర్లకు పాల్పడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని వాపోయారు. స్పష్టంగానే ఆదేశాలు ఉన్నాయి. ఈయన ఇప్పుడు చాలా కీలకమైన మనిషిగా ఉన్నారు. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లు చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంది. పట్టుకున్న వాళ్ళకి నిర్బంధం చేసి వాళ్ళ మీద ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. కనీసం వాళ్ళ యొక్క శవాలు కూడా కుటుంబాలకు ఇవ్వని స్థితి వచ్చింది. మనందరికీ తెలుసు. పీపుల్స్ వారు అగ్రనాయకుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని కూడా ఇవ్వని స్థితి వచ్చేస్తుంది. ఇట్లాంటివన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, ప్రభుత్వమే హత్యల్ని పూనుకుంటా ఉంది. ప్రభుత్వం ఇలాంటి హత్యలు పూనుకుంటే సాధారణ ప్రజానీకానికి ఏ రకమైన గౌరవం ఉండేదానికి అవకాశం ఉంటుంది? దీనికి సంబంధించిన దాంట్లో మనందరూ తెలుసు, పీపుల్స్ వారు ఏ నేపథ్యంలో స్టార్ట్ అయ్యారు, ఏ సమస్యల మీద వాళ్ళు పోట్లాడుతున్నారు, ఇష్యూ మీద అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. చర్చలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకు స్పష్టంగా ఒక అంశాన్ని, మనం శాంతి చర్చలు చేపడదాం, శాంతి చర్చలు చేపట్టిన తర్వాత మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తీసుకుంటాం, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏ రకంగానైనా చర్చలు జరుపుకొని పరిష్కారం చేసుకోవచ్చు. పరిష్కారం చేయకుండా మిమ్మల్ని అంతం చేస్తాం, మిమ్మల్ని ఉండకుండా చేస్తామని చెప్పి నిర్బంధకాండ ప్రయోగం చేసి మహిళలని చూడకుండా అట్లాగే గిరిజనులను చూడకుండా టార్గెట్ చేసి ఎన్కౌంటర్ చేయటం అనేది సరైనది కాదు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ వార్షికోత్సవ వేడుకలు విజయనగరం ప్రభుత్వ అందుల పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు ఎం రవిచంద్రశేఖర్ అధ్యక్షన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి గోవిందరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిఈఓ మాణిక్యం నాయుడు మాట్లాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33వ వార్షికోత్సవం సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం కార్యక్రమానికి హాజరు కావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సమాజంలో సమస్యలు వెలుగులోకి రావాలంటే జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు. జాబ్ మరిన్ని సేవా కార్యక్రమాలతో మరికొన్ని వార్షికోత్సవాలు జరుపుకోవాలని, జర్నలిస్టు సమస్యలు తమ వంతు సాయం అందిస్తామని తెలిపారు. సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు మాట్లాడుతూ జర్నలిస్టులు వార్తల రూపంలో సమస్యలు వెలుగు చూపడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేయడం, అందులో పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు జరపడం హర్షణీయమన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవనాప సత్యనారాయణ, జిల్లా జాప్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 33 ఏళ్ల క్రితం జర్నలిస్టుల సంక్షేమం వెల్ఫేరు దృష్టిలో పెట్టుకొని ఏర్పడింది. ఆనాటి నుండి ప్రతి ఏటా జర్నలిస్టుల సంక్షేమం గురించి కానీ వెల్ఫేర్ గురించి కానీ ఎప్పుడు పోరాడుతూనే వస్తుంది. ప్రధానంగా చెప్పుకోవాలంటే మా ఫౌండర్ ఉప్పల్ లక్ష్మణ్ గారు మనకి ఈరోజు అమలవుతున్న వాటి తాలూకా అడ్వర్టైజ్మెంట్స్ ప్లస్ వాటికి కావాల్సిన రాయితీల విషయంలో కూడా జాబ్ ఎన్నో పోరాటాలు చేసింది. హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఎన్నో సాధించుకున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా జర్నలిస్టులకు తలెత్తిన సమస్యలపై, మీడియాపై జరుగుతున్న దాడులపై ఫస్ట్గా స్పందించేది జాబ్ అని కూడా మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ప్రతిరోజు జర్నలిస్టు సమస్యలు అవ్వచ్చు, ప్రజా అభాగ్యులుగా ఉన్న కొంతమందికి మనం సాయం చేయాలనే ఉద్దేశంతో గత 5 ఏళ్లుగా నిరసరాయిల సంఘంలో అవ్వచ్చు, అనాథాశ్రమంలో అవ్వచ్చు, ఇలా జరుపుకుంటూనే వస్తున్నాం. ఈ ఒక సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలను కూడా తీసుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఎక్కడైతే సమాజంలో ఎక్కడైతే అవసరం అయితే ఉందో వాళ్ళని గుర్తించడం, అలాగే వాళ్ళకి తమ వంతు ఏదైనా సహాయం చేయడం, సహాయం చేద్దాం అనుకోవడం నిజంగా వాళ్ళకి మంచి అవకాశం. ఇది నిజంగా అవకాశం రావడం అనేది పెద్ద అదృష్టంగా మనం భావించాలి. కాబట్టి ఆ విధంగా మీరు ఒక మంచి కార్యక్రమాన్ని ఒక రైట్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ మీరు ఏర్పాటు చేద్దామని మీరు నిర్ణయించుకున్న చాలా నిజంగా నేను చాలా మేము అందరం కూడా అభినందించడం జరుగుతుంది. మరి మన ఏడీ గారు చెప్పినట్టు ఏంటంటే మరి ఈ జర్నలిస్ట్ అనే వీళ్ళ తాలూకా ప్రయాణంలో వాళ్ళ తాలూకా విధి నిర్వహణలో మరి చాలా ఇబ్బందులు పడుతూ సమాజానికి అంటే సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక సరి అయిన సమాచారాన్ని సేకరణ జరుగుతుంది. తద్వారా మాత్రమే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి రియల్గా ఏంటంటే మీరందరూ కూడా ఏంటంటే ఈ ప్రజలందరూ కూడా ఏంటంటే విషయాన్ని తన దగ్గరకు ప్రజల దగ్గరకే విషయాన్ని ఎన్నో కష్టాలు పడే విషయాన్ని సేకరించి మా ముందుకు ఉంచడం జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా ఏమవుతుందంటే ప్రజలు ఆ సమాచారం తెలుసుకోవడం, దాని ప్రకారంగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం యాజ్ ఏ జర్నలిస్ట్గా ఏంటంటే సమాజంలో అంటే మంచి విషయాల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం, మోటివేట్ చేయడం, అలాగే మంచి పనుల పట్ల మనం పాజిటివ్ యాటిట్యూడ్ కనపరచడం. మార్గశిర మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన భక్తులకు ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కల్పించాలని, నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని సూచించారు. మార్గశిర మాసోత్సవాల నిర్వహణకు సంబంధించి ఆలయ అధికారులు అనుసరించే విధానాలపై ఆరా తీశారు. ఆలయ పరిశ్రమలో ఉన్న ద్వారాలు, గేట్లు, క్యూ లైన్ల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత మ్యాపులు పరిశీలించారు. గత పొరపాట్లను పునరావృతం కాకుండా మార్గశిర మాసోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కోరారు. గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఉమ్మడి విజయనగరం జిల్లా కార్యదర్శి బి లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ గ్రంథాలయ ఉద్యోగి, గ్రంథాలయ ఉద్యమ నేత జయంతి రామలక్ష్మణమూర్తి స్మారక పురస్కారం బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు నిర్వహించిన బాలల సమ్మేళనం, వ్యాసరచన, క్విజ్జు, లలిత సంగీతం, చిత్రకళలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందన్నారు.
ఆంధ్ర నాట గ్రంథాలయ ఉద్యమం ఎంతో విశిష్ట పొందిందని, దేశంలోనే ప్రప్రథమంగా గ్రంథాలయాలకు ప్రత్యేక చట్టం ఏర్పాటుకు ఆంధ్ర గ్రంథాలయోద్యమే స్ఫూర్తి అని అన్నారు. గ్రంథాలను చదవాలని, చదివించాలని, పుస్తక పఠనం నిజమైన విజ్ఞాన ధనమని అన్నారు. సంస్థను పెట్టినప్పుడు ప్రతి మాట, పాట, ఆట అన్నీ కూడా వాగ్దేవుల్లోనే ఉంటుంటాయి. అందులో మమ్మల్ని కూడా ఒక భాగస్థురాలుగా చేసి మా ఎవరి దగ్గర ఏ విద్య ఉన్నదో అది వాళ్ళ యొక్క పిల్లలకి బోధించేటట్టుగా, తెలిసేటట్టుగా చేయటం ఆవిడ యొక్క ప్రజ్ఞ. తర్వాత ఇక్కడ కళాశాలలో, సాంస్కృతిక కళాశాలలో అంత క్రితం మేము చూసాం. తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా సంస్కృత నేర్చుకునే, సంస్కృతం చెప్పదగ్గ స్టేజ్లోనూ వాళ్ళు ఎదిగారు. అలాగే ఇప్పుడు రాజా కళాశాల కూడా ఒక తీర్చిదిద్దడానికి భగవంతుడు పంపించే ఇది. ఇంకా ఏంటంటే భగవంతుడు మన విజయనగరానికి పంపించాడు ఒక దూతను అన్నట్టుగా. ఇదంతా కూడా ఆవిడ యొక్క ప్రజ్ఞ. తర్వాత విజయనగరం అంటేనే ఒక గ్రంథాలయం. ఒక పేజీ తిప్పితే ఒక రకమైన విద్య కనపడుతుంది, ఇంకొక పేజీ తిప్పితే మహామహులు మాట్లాడిన మాటలు తెలుస్తాయి, ఇంకొక పేజీ తిప్పితే త్యాగదనులు, అట్లాంటి త్యాగదనులు, విద్యావంతులు ఉన్న ఇదొక గ్రంథాలయం. ఇక్కడ మనకు అడుగు పెట్టడమే చాలా భగవంతుడు ఇచ్చిన వరం. ఇక్కడ ఈ గ్రంథాలయంలో మహామహులు గురజాడ అప్పారావు గారు అని అంటే దేశాలు కూడా పేరు ప్రఖ్యాతులు గడించి. పట్టణాల్లో నివాసం ఉంటున్న పేదలకి వారు నివాసం ఉన్న చోటే ఇల్లు పట్టాలిచ్చి పేదలకు 2 సెంట్లు భూమి ఇల్లు నిర్మాణానికి మంజూరు చేయాలని కోరుతూ 24న చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు తెలిపారు. ఈ రోజు స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చలో కలెక్టరేట్ గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇల్లు కడతామని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 30ని విడుదల చేసి సంవత్సరం అయిందన్నారు. ఆయన విజయనగరం పట్టణంలో ఏ ఒక్కరికి ఈ జీవోను అమలు చేసి పట్టాలు ఇవ్వలేదని అన్నారు. పట్టణంలో రామకృష్ణ నగర్, ఎల్బీజీ నగర్, గురుజాడ నగర్, వినాయక నగర్, జొన్నగుడ్డి, బొంగవీధి, పూల్బాగ్ పీజీ కాలేజ్ ఎదురుగా, గంజిపేట, గొడగల వీధి, స్టేడియంపేట, నల్ల చెరువు, దాసన్పేట, ఎర్ర చెరువులో పేదలు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో పట్టణాల్లో ఉన్న పేదవాళ్ళ నివాసం ఉన్న చోటే పట్టా ఇస్తామని జీవో నెంబర్ 30ని విడుదల చేసింది. విడుదల చేసి సంవత్సరం అవుతున్నా నేటికి దాన్ని అమలు చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం. తక్షణం ఇప్పటికైనా పట్టణాల్లో నివాసం ఉన్న పేదలకి జీవో నెంబర్ 30 ప్రకారం నివాసం ఉన్న చోటే 2 సెంట్లు భూమి ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తామన్న హామీని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఎవరికైతే వివాహం అయ్యి ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్న యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. నేటికి దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఈ 2 సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి రేపు 24వ తారీఖున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి వెళ్తున్నాం. ఈ చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. పట్టణాల్లో ఖాళీగా ఉన్న స్థలాలన్నీ కూడా సర్వే చేసి పేదవాళ్ళకి నివాసం ఉండడానికి ఇవ్వాలి. ఆ రకంగా జీవో నెంబర్ 30ని అమలు చేయడం, 2 సెంట్ల భూమి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం, 5 లక్షల రూపాయలు ఏదైతే అమలు చేస్తామన్నారో ఇంటికి ఇవ్వడం, వీటి కోసం చెలో కలెక్టరేట్ జయప్రదం చేయడానికి ప్రజలంతా కూడా కంకణమై ముందుకు రావాలి. 24 లోపు ఊరు వాడవాడ ప్రచారం చేసి సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ప్రజలు కదిలిస్తుంది. ప్రజలంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
కూటమి ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా ఈరోజు విజయనగరం నియోజకవర్గం గుంకలం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి గజరాజు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాల్వలస యశస్వి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజరాజు మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నామని అన్నారు. విజయనగరం నియోజకవర్గంలో సుమారు 10,000 మంది రైతులకు సుమారు 5 కోట్లు విడుదల చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి వరవలేక వైసీపీ నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ప్రోగ్రామ్ అనేది ప్రత్యేకంగా మన సూపర్ 6 హామీల్లోనే మనం పెట్టాం. ఎందుకంటే అది మనం రైతుకి ఇచ్చినటువంటి ఒక గౌరవం. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రైతాంగం కోసం ఆ రోజుల్లో వారెన్నో పనులు అనేది చేశారు. పేద ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఆ రోజు 30 రూపాయలతో పెన్షన్ మొదలు పెట్టారు. ఈ రోజు మనం 4,000 రూపాయలు అనేది పెన్షన్ మనం ప్రజలకి అందిస్తున్నాం. అయితే మనం చూస్తుంటే అన్నదాత సుఖీభవ గురించి మనం 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అనేది పిఎం కిసాన్ ద్వారా ఇస్తుంది. అన్నదాత సుఖీభవ అనేది మనం 5,000 రూపాయలు అనేది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం. చెల్లూరులో ఒక ప్రోగ్రాం పెట్టాం, అక్కడ మనం 7,000 రూపాయలు అనేది అందించాం. అలాగే మనం చూస్తుంటే ఈరోజు గుంట్లంలో మళ్ళీ 2వ విడతగా మనం 7,000 రూపాయలు అనేది అందిస్తున్నాం. సంవత్సరం మొత్తానికి చూస్తే మనం రైతాంగానికి ఎన్డీఏ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 కలిపి 20,000 రూపాయలు అనేది మనం రైతుకి అందిస్తా ఉన్నాం. అలాగే మన పార్టీ ఎప్పుడైనా రైతాంగం కోసం మనం ఒక పక్షపాతంగా ఉండి వాళ్ళ కోసం అనేది అన్ని విధాలుగా మనం చేస్తూ ఉన్నాం. విత్తనాలు సరిగ్గా అందిస్తున్నాం, అలాగే మనం ఫర్టిలైజర్స్ అందిస్తున్నాం. అన్ని విధాలుగా కూడా నదులు అనుసంధానం చేసి వాళ్ళకి నీళ్ళు అనేది కూడా మనం అందించటం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న ప్రోగ్రాం కమలాపురంలో మన ముఖ్యమంత్రి వర్యులు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే ప్రోగ్రాం మొదలు పెట్టారు. అక్కడ చూస్తుంటే ఒక ఎడారిగా మారిపోతున్న సిచ్యువేషన్ అక్కడ. అయితే అక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు అది మొత్తానికి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు కలిపి అక్కడ అద్భుతంగా చేసి అక్కడ నీళ్ళు వచ్చేలా చూసి ఈ రోజు చూస్తుంటే అది ఏమాత్రం ఎడారిలాగా లేదు. పార్తీపురం జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా నోడల్ అధికారి, రాజ్యసభ సభ్యులు ఎంపీ పాకల సత్యనారాయణ, ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశ ఐక్యతను చాటి చెప్పిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ ట్రావెల్ కోడ్, జమ్మూ కాశ్మీర్, జునాగఢ తదితర సంస్థాధిపతులు దేశంలో కలవకుండా స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించారు. హోమ్ మినిస్టర్గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వారిని దేశంలో ఇది చాలా అఖండ భారతదేశాన్ని నిర్మించారు. ఆయన త్యాగాన్ని గుర్తించి ప్రధాని మోడీ ప్రపంచంలో అతిపెద్ద స్టాట్యూను నెలకొల్పారని, దేశ ఐక్యతను చాటి చెబుతూ స్థానిక ప్రభుత్వ కార్యాలయ సముదాయం నుంచి గవర్నమెంట్ జూనియర్ కళాశాల గ్రాండ్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ ఐక్యత ర్యాలీలో పలు పాఠశాల విద్యార్థులు, ఎంపీ పాకల సత్యనారాయణ, ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. దురదృష్టం ఏంటంటే ఆ సమయంలో పటేల్ గారు కాకుండా నెహ్రూ గారు ఈ యొక్క దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వారు రావటం, వారికి ఈ దేశాన్ని దశల వారీగా అప్పచెప్పేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది.
ఆ రకంగా జరిగిన తర్వాత 1947లో స్వాతంత్రం ఇచ్చేటటువంటి సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి ఒక రకమైనటువంటి స్వాతంత్రాన్ని అవార్డు పాస్ చేసింది. భారతదేశంలో వండుకున్నటువంటి స్వదేశీ సంస్థానాలు అవసరమైతే భారతదేశంలో కలవచ్చు, లేకపోయినట్టయితే మీరు స్వతంత్రంగా ఉండవచ్చు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి యోచనతో వారు మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. ఆనాటి ఉన్న భౌగోళిక స్వరూపం ప్రకారం భారతదేశంలో సుమారు 525 స్వదేశీ సంస్థానాలు విడివిడిగా ఉండటం జరిగింది. వాటన్నిటి యొక్క సమూహాన్ని ఏర్పాటు చేసేటటువంటి బాధ్యత నాటి ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడి ఉన్నటువంటి తరుణం మనకు అందరికీ కూడా తెలిసింది. ఈ రకంగా ఉన్నటువంటి భారతదేశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్గా ఉండగా వారు ఒక్కొక్క స్వదేశీ సంస్థానాధీశుడిని అంగీకరింపజేసి ఇండియన్ యూనియన్లో సంతకం పెట్టించి దాదాపుగా భారతదేశానికి ఒక స్వరూపం తీసుకురావడం జరిగింది. కానీ అట్టి స్వరూపం నుంచి కేవలం 4 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనం కాలేదు. 1 జమ్మూ అండ్ కాశ్మీర్, 2 హైదరాబాద్, 3 జునాగఢ్, 4 ట్రవెన్కోర్. ఈ 4 భారతదేశంలో విలీనం కాని కారణంగా భారతదేశంలో ఐక్యత లోపించేటటువంటి పరిస్థితి మరొకసారి ప్రస్ఫుటమైనప్పుడు సర్దార్ అన్నిటికంటే ఫస్ట్ ఇండియా ఫస్ట్ అనేవాడు. దేశమే ముందు, ఆ తర్వాత ఏదైనా. అంత గొప్ప వ్యక్తి మనం స్మరించుకోవడం, ఈరోజు ఆయన 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన మూల నాయకుల్ని, మన జాతీయత్వాన్ని చాలా వరకు విస్తరింపజేసిన నాయకులందరినీ గుర్తు చేసుకుంటుంది. ఇందులో ఆయన నిజంగా ప్రధానమంత్రి అయ్యిండుంటే ఆ టైంలో వేరేగా ఉండేది. బట్ గతం కాబట్టి అంత గొప్ప వ్యక్తి ఇచ్చిన మెసేజ్ని దేశం ఫస్ట్, ఆ తర్వాత ఏదైనా, దేశం కోసం ఏదైనా చేయాలి, దేశం కోసం ఎలాగైనా ఉండాలి, సాక్రిఫైస్ చేయాలనే వ్యక్తిలో ఆయన ప్రథమ స్థానంలో ఉంటారు. కాకపోతే ఆయనకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అనేది ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద స్టాచ్యూ ఆయనకి రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు మనందరం ఊరకనే రాలే. ఎందుకంటే ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఇందాక చెప్పున్నారు, మన పార్వతీపురంలోని ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఆల్రెడీ హిందూస్ ఉన్నారు, కొంతమంది మార్వాడీస్ ఉన్నారు, వివిధ వాళ్ళందరూ ఉన్నారు. కాకపోతే అందరూ ఏమనుకుంటారండి, వీఆర్ ఇండియన్స్ ఫస్ట్, భారతీయులం, అలాగే తెలుగు వారు అని ముందు ఒక ఇది తీసుకురావడానికి. కురుప మండలం గుమ్ము సమీపంలో రోడ్డు పక్కన నడుస్తున్న గౌడు హరిప్రసాద్ అనే వ్యక్తిని జనసేన నేత, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ కడ్డగ మల్లేష్ కారు ఢీకుంది. మృతుడు నీలకంఠపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. మృతుడు స్వామిమాలలో ఉండగా చెరువుకి బహిర్ముఖికి వెళ్లి రోడ్డుపైకి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతుడి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. రీసర్వేతే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సాలూరు మండలం పెద్దబోరబందలో బుధవారం జరిగిన రీసర్వే సభలో జేసీ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్ వైశాలితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పేరున ఉన్న భూమిని పైసా ఖర్చు లేకుండా సమగ్ర వివరాలు నిర్దిష్ట కొలతలతో ఆన్లైన్ నందు నమోదు చేయడం జరిగిందని అన్నారు. గతంలో రెవెన్యూ రికార్డులో భూ వివరాలు సక్రమంగా లేనందున క్రయ విక్రయ సమయంలో రైతులు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. చట్ట ప్రకారంగా సాగు చేసుకునే భూమికి సంబంధించిన రికార్డు రైతుల వద్ద ఉండాలని, అందుకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉండాలన్నారు. తద్వారా ఆ భూమిపై సర్వ హక్కులు కలిగి ఉంటారని, ఆ విషయాన్ని అందరూ గుర్తించాలని అన్నారు. మీకున్నటువంటి భూమి కరెక్ట్గా కొలిచి, ఉచితంగా కొలిచి ఆన్లైన్లో రికార్డు చేయడం జరుగుతుంది. మనం తెలిసి తెలియకుండా చేసేటువంటి పొరపాట్ల వల్ల రెవెన్యూ రికార్డుల్లో మన డేటా ఉండదు. ఎప్పుడు రెవెన్యూ రికార్డులో డేటా ఉండదో మీరు ఎప్పుడో అమ్ముకోవడానికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు వస్తాయి.
రెండోది మనకు అందాజాగా ఏదో ఇది 2 ఎకరాలు ఉంది 3 ఎకరాలు ఉంది అనేటువంటిది అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ కరెక్ట్గా ఎంత ఉంది అనేటువంటిది మనం రికార్డులో చూసుకోవాలి. ప్రతి రైతుకు కూడా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నా భూమి నేను దున్నుకుంటున్నా, ఎవరు వస్తారు అనేటువంటిది అందరికీ అనుకునేటువంటిది. కానీ చట్ట ప్రకారంగా మీరు దున్నేటువంటి భూమి దానికి రెవెన్యూ రికార్డు కూడా ఉండాలి. రైతు సంక్షేమే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ చైర్మన్ టీడీపీ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కిమిడి నాగార్జున అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా గజనారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల సభలో నాగార్జున పాల్గొన్నారు. గజనారం నియోజకవర్గానికి 45,075 మంది రైతు కుటుంబాలకు 29.64 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. మాజీ మంత్రి పడాల అరుణ, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి 13,500కే కుదించారు. అందులో 6,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే ఇతను కేవలం 7,500 మాత్రమే ఇచ్చాడు. కానీ ఈ రోజున మనం 20,000 సెంట్రల్ గవర్నమెంట్ తో కలిపిస్తామని చెప్పి అందులో రాష్ట్రం షేరు 14,000 అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే గత 5 సంవత్సరాల్లో ఇక్కడున్న నాయకులందరికీ తెలుసు, మేమందరం కూడా జిల్లా నుంచి ఒక పిలిపించామంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా నాయకులందరూ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ప్రతిసారి ఒకటే ఇబ్బంది, ఈ సమయంగా వచ్చిందంటే రైతుల నుంచి కనీసం ధాన్యం కొనుగోలు చేసేవారా? ధాన్యం కొనుగోలు చేసిన 3-4 నెలలకు కానీ తిరిగా డబ్బులు ఇస్తా ఉన్న పరిస్థితి లేదు. మేమెప్పుడు డిసెంబర్ 1 నాడు మేము ధర్నా కార్యక్రమాలు చేస్తే ప్రతిసారి బొత్స సత్యనారాయణ గారు డిసెంబర్ 15కు వచ్చి ఇచ్చేస్తాం డబ్బులని చెప్పేవారు. కానీ ఫిబ్రవరి వరకు కూడా పడేవి కాదు. భగవాన్ సత్య సాయిబాబా శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు విజయనగరం పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. స్టేడియం కాలనీలో ఉన్న హోం మందిరంలో కన్వీనర్ సన్యాసి నాయుడు పర్యవేక్షణలో శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. బాబా జన్మదినం పురస్కరించుకుని ముఖ్య అతిథి ఎమ్మెల్యే అదితి గజరాజు చేతుల మీదుగా పేదలకు బట్టలు, రైతులకు వ్యవసాయ మందులు పిచికారీ చేసే స్ప్రేలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు. ఈరోజు మన మహిళా దినోత్సవ సందర్భంగా మనం ఈరోజు స్వామివారు శ్రీ సత్యసాయి బాబా స్వామివారు ఆలయంలో మనం దీపం వెలిగించి మనం వారు 100 years పుట్టినరోజు యానివర్సరీ సందర్భంగా మనం ఇది మొదలు పెడుతున్నాం. ఈరోజు మనం చూస్తుంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పుట్టపర్తిలో వారు పాల్గొంటున్నారు. అయితే ఇది ఒక పెద్ద ఫెస్టివల్గా మేరా యువ భారత్ కేంద్ర యువజన వ్యవహారాల శాఖ, క్రీడా మంత్రిత్వ శాఖ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ 150 యూనిటీ మార్చ్ జిల్లా యంత్రాంగం, పోలీస్, ఎన్ఎస్ఎస్ మరియు అనేక కళాశాల యువతతో మొత్తంగా 1000 మందితో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మండల పరిషత్ కార్యాలయం వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనిట్ మార్చ్ 150 పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రకు టీడీపీ స్టేట్ సెక్రటరీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ప్రారంభించారు. దీనికి ముందు యువత జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ, నశముక్త అభిజ్ఞాన్ ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. సర్దార్ విగ్రహానికి పాల్గొన్న అతిథులు అందరూ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆక్రమంగా తన గృహ నిర్మాణం తొలగించి మున్సిపల్ అధికారులు తక్షణమే నాకు నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా పూల్బాగ్లో నివాసం ఉంటూ ప్రార్థనా మందిరం నిర్వహిస్తున్నామని గత 4 రోజుల క్రితమే మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అందుకు మాకు సంబంధించిన మేరకు డాక్యుమెంట్స్ను మున్సిపల్ అధికారులు అందజేశామన్నారు. అయినా ఆ అధికారులు పత్రాలను పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరామన్నారు. అయినా మున్సిపల్ అధికారులు పరిశీలించకుండా మరోసారి నోటీసు ఇవ్వకుండా మేము నిర్మాణం చేస్తున్న ఇళ్లను మున్సిపల్ అధికారులు తొలగించారని ఆవేదన వెల్లబుచ్చారు. ఇటువంటి ఆక్రమణకు పాల్పడుతున్న పనిగట్టుకొని మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. 8వ తారీఖున మున్సిపాలిటీ వారు మరి వారి యొక్క సిబ్బందితో వచ్చి మొట్టమొదటిగా మాకు ఒక ఇంటికి పర్మిషన్ లేదని అక్కడ మా ఇంటిని మేము దేవాలయంగా చేసుకుంటూ అక్కడ ఆరాధన నడిపిస్తుంటూ ఒక ట్రస్ట్ నడుపుతూ అనేక మందికి మేము ఆదరిస్తూ ఉంటుండగా గత 2007లో పల్లా అప్పలస్వామి గారి దగ్గర మేము స్థలాన్ని లీజుకు తీసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి 2016-17లో మేము ఆయన దగ్గరే దాన్ని ఇది గవర్నమెంట్ అలాట్ చేసిన కాలనీది దాన్ని మేము రాతపూర్వకంగా ఆయన స్వయంగా మాకు 4,50,000 రూపాయలకి మేము ఆయనకి ధనమిచ్చి మేము దాన్ని రాయించుకోవడం జరిగింది. అది చెప్పిన తర్వాత మాకు రిప్లై మళ్ళీ 2వ నోటీస్ ఇవ్వకుండా మాకు ఏం సంప్రదించకుండా మేము లేనప్పుడు ఇది 3 రోజులు ఇంకా స్లాబ్కి రెడీగా అవుతుండగా ఇప్పుడు ఇంచుమించు 75,000 రూపాయలు నాకు లాస్ అక్కడ. ఎందుకంటే సెంటరింగ్ ఆల్రెడీ అయిపోయిన సెంటరింగ్ని ఇంటిమేషన్ లేకుండా ఎంత బతిమాలినా సో అక్కడున్న ఈ మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా అసలు ఏమాత్రం మాకు నోటీస్ 2వ నోటీస్ కనీసం ఇంటిమేషన్ అవ్వకుండా దాన్ని మరి ఏదో ఒక మత సంబంధమైన చాందవాసుల ప్రభావాలతో కొంతమంది అక్కడ ఎలాగైనా మేము ఉండకూడదని మేము చేసే సేవా కార్యక్రమాలు మా ప్రాంతంలో కూడా అనేక మంది వస్తున్నారు. ఎంతోమంది లోకల్లో ఉన్న వాళ్ళు కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మాకు ఎంతో సహకారం ఇచ్చారు. అయితే ఇప్పుడు దానికి అడ్డంగా ఉందని దాన్ని తీయాలని రకరకాలమైన మా మీద ఆల్రెడీ 3 months బ్యాక్ మా చర్చిలో ఉన్న ఒక ఎస్సీ కేటగిరీకి చెందిన ఒక వ్యక్తిని కూడా రాత్రి 12 గంటలకు వచ్చి ఆయన మీద దాడి చేశారు. అది వీధిలో వాళ్ళందరూ కూడా చూసి అది ఇప్పుడు ప్రజెంట్ కేసు అయ్యింది, ప్రజెంట్ కోర్టులో కూడా నడుస్తుంది. ఆ కేసును కూడా తీయమని మమ్మల్ని ప్రభావం చేసి ఇలా రకరకాలుగా నాకు ఆటంగా పరుస్తున్నారు. కాబట్టి నాకు తిరిగి నేను అక్కడ నా ఇల్లు నా ప్రేయర్ గది నా సొసైటీ మళ్ళీ తిరిగి నిర్మించుకోవడానికి అధికారులు నాకు సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాజీవాతులు ఇంతతో సమాప్తం. నమస్కారం. Thank you.